కాకినాడ పోర్టులో అధికారుల బృందం పర్యటిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పనామా షిప్ లో 5 శాఖల అధికారుల బృందం అయితే తనిఖీలు చేస్తున్నారు. పోర్ట్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీస్, రెవెన్యూ అధికారులతో బృందం సముద్రంలోకి వెళ్లారు. ఇక ఈ మేరకు వివరాలైతే గోప్యంగా ఉంచారు. కాకినాడ కలెక్టర్ షిప్ లోపలికి 4 ఛానల్స్ ను మాత్రమే అనుమతించారు. స్టెల్లా ఎల్ షిప్ లో మల్టీ డిసిప్లినరీ కమిటీ శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు. షిప్ లో 38,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం లోడ్ అయినట్లుగా గుర్తించారు. రైస్ శాంపిల్స్ అయితే పరిశీలించినట్లు సమాచారం. రైస్ లోడ్ ఎవరి పేరుతో బుక్ అయింది, ఎక్కడికి వెళ్తుంది అనే వివరాలైతే సేకరిస్తున్నారు. ఇక నౌకలో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లుగా కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు సందర్శించారు. అక్కడ భద్రతా వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే సీజ్ ద షిప్ అని ఆదేశించారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపే మళ్లింది. కాకినాడ కేంద్రంగా గత 5 ఏళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన అధికారుల బృందం రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో మరోసారి తనిఖీలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తుంది. నందిని, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. ఏదైతే నిన్న కాకినాడ కలెక్టర్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్ లోని ఈ కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న ఈ అక్రమ బియ్యము ఎగుమతులకు సంబంధించి అయితే ఒక 5గురితో అయితే ఒక మల్టీ డిసిప్లినరీ కమిటీ అయితే వేశారు. ఆ కమిటీ ఈ రోజు రంగంలోకి దిగింది. ఏదైతే ఉదయము ఈ 5 శాఖల అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కాకినాడలోని ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ చేయాలి ఈ షిప్ ని అన్నారో ఆ స్టెల్లా షిప్ కు సంబంధించి కూడా అందులో ఉన్న 52,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన షిప్ లో మొత్తం 38,000 మెట్రిక్ టన్నులు అయితే లోడ్ అయినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అంటే అందులో 640 మెట్రిక్ టన్నులు రేషన్ ఉన్నట్టుగా కూడా ఆ రోజు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం బియ్యాన్ని అయితే శాంపిల్స్ అయితే ఆ అధికారులు సేకరిస్తున్నారని తెలుస్తుంది. అయితే అసలు రైస్ ఎవరి పేరుతో బుక్ చేశారు, ఆ బిల్స్ ఎవరి పేరు మీద ఉంది, రైస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం గమనించినట్లయితే అటు శ్రీకాకుళం, చిత్తూరు నుంచి ఇటు తెలంగాణ నుంచి కూడా ఏపీకి ముఖ్యంగా కాకినాడ పోర్టుకి ఏదైతే రైస్ వస్తుందో ఈ రైస్ కి సంబంధించి ఎవరి పేరు మీద ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇవి బిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అన్న దానిపై కూడా ఇప్పుడు అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే కాకినాడ పోర్ట్ లో గత 5 సంవత్సరాలుగా జరిగిన ఏదైతే రైస్ ఎక్స్పోర్ట్ కు సంబంధించి కూడా సిఐడి కూడా కేసును అప్పచెప్పే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది పూర్తి స్థాయిలో కూడా దీన్ని ప్రక్షాళన చేసేందుకు అయితే గత 3 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కమిటీలు వేసింది. అలాగే ఏదైతే దీనికి సంబంధించి నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రధానంగా దీనిపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే ప్రస్తుతము ఏదైతే ఈ శాఖలో 5 శాఖలకు సంబంధించి కూడా వీరంతా కూడా ప్రస్తుతం పోర్టులోనే పర్యటిస్తున్నారు, బియ్యం సేకరణ తీసుకుంటున్నారు. అలాగే 5 సంవత్సరాలు బిల్స్ సంబంధించి కూడా సేకరణ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ నందిని.